వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను రాజేశ్వరి. సో ప్రధాన పత్రికల్లో వార్తలతో పాటుగా నిన్న చోటు చేసుకున్న కీలక పరిణామాలకు సంబంధించి విశ్లేషణ అందించే ప్రత్యేక కార్యక్రమమే న్యూస్ అండ్ వ్యూస్. సో దీనికి సంబంధించి ఈ రోజు ప్రధానంగా ఉన్న ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్తో పాటు వాటికి సంబంధించిన కొంత విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్లో బ్యానర్ ఐటమ్గా మనం చూసుకోవచ్చు. తీసుకున్నది ఎంత, ఇచ్చింది ఎంత అంటూ రేవంత్ రెడ్డి నిన్న సమావేశం సాక్షిగా మీడియా చిట్చాట్లో కూడా కేంద్రంపై విరుచుకుపడ్డదానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇక్కడ ప్రచురించడం జరిగింది. మనం చూసుకోవచ్చు, కేంద్రానికి చెల్లించిన పన్నుల కంటే కూడా తిరిగి కేంద్రం నుంచి పొందిన నిధుల వాటా చాలా తక్కువ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కేంద్రంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ప్రధాన వార్త మనం చూసుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి నిధులు తెలంగాణ రాష్ట్రానికి రావటం లేదు. పన్నుల రూపంలో చేస్తున్న వసూళ్ల కన్నా కూడా రాష్ట్రానికి వస్తున్న నిధుల శాతం చాలా తక్కువ. ఒకవేళ కిషన్ రెడ్డి ఏదైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాం, పూర్తి స్థాయి సహకారం అందిస్తున్నామని చెప్తున్నారో, దీనికి సంబంధించి ఆయన బహిరంగ సవాల్కు సిద్ధపడితే కనుక తాను సీఎంగా తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరం కూడా చర్చకు సిద్ధమే అంటూ కూడా రేవంత్ రెడ్డి ఘాటుగానే వ్యాఖ్యానించారని చెప్పాలి. ఒకవేళ కిషన్ రెడ్డి నిరూపించలేకపోతే కనుక దీనికి సంబంధించి అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి గట్టిగానే మాట్లాడిన దానికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. 10 ఏళ్లలో తెలంగాణకు సంబంధించి కేంద్రం ఇచ్చిన నిధులు చాలా తక్కువ అనే అంశాన్ని కీలకంగా తెర మీద తీసుకొచ్చారు. సో ఏదేమైనా కూడా ఒకవేళ నిజంగానే కేంద్రం నుంచి నిధులు వచ్చి తాము గనుక తప్పుడు ఆరోపణలు చేస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తాను అని చెప్పేసి కూడా గండపెండేరని తొడుగుతా అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా కులగణన సర్వే వల్లే బడుగు నేతలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో 99 సార్లైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఢిల్లీ వెళ్తాను అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా వార్త ప్రచురించారు. దీంతో పాటుగా లెఫ్ట్లో మనం చూసుకోవచ్చు, ప్రణయ్ హంతకుడికి మరణశిక్ష అని నల్గొండ కోర్టు ఇచ్చిన కీలక తీర్పుకు సంబంధించిన వార్త ఇక్కడ ప్రచురించారు. నరికి చంపేసిన సుభాష్ శర్మకు ఉరి ఖరారు. A2గా ఉన్న సుభాష్కు ఉరిశిక్ష ఖరారు చేస్తూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. A1గా ఉన్న మారుతిరావు ఇప్పటికే మరణించిన నేపథ్యంలో మిగతా 6గురికి కూడా జీవిత ఖైదు విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సంచలన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. నల్గొండ అదనపు జిల్లా కోర్టు దీనికి సంబంధించి తీర్పునిచ్చింది. అయితే ఈ విషయంలో పూర్తిగా సహకరించారు అప్పట్లో ఎస్పీగా ఉన్న రంగనాథ్. ఆయనకు 10 ఏళ్ల విచారణలో కూడా పూర్తి స్థాయిలో సహకరించారంటూ కూడా ప్రణయ్ భార్య అమృత కాల్ చేసి మాట్లాడారు. సో ఈ తీర్పుతో తాము సంతృప్తి చెందుతున్నామని కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. సో అతి దారుణంగా జరిగిన హత్యకు సంబంధించిన వార్త ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. దీంతో పాటుగా నాణ్యమైన విద్య మిథ్య అన్న మరో వార్త కూడా కనిపిస్తోంది. ప్రాథమిక పాఠశాలలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వీటిపైన జీతాల రూపంగా కానివ్వండి, లేకపోతే పాఠశాలలకు ఇచ్చే నిధులు ఇటు మండల స్థాయిలో కానివ్వండి, లేకపోతే జిల్లా స్థాయిలో ఇస్తున్న కేటాయింపులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఖర్చు ఎక్కువ జరుగుతోంది. కానీ విద్యార్థుల్లో మాత్రం అభివృద్ధి అనేది కనిపించట్లేదు, ప్రయోజనం అంతంత మాత్రమే అని చెప్పి తెలంగాణ విద్యా కమిషన్ పేర్కొంది. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో నాణ్యమైన విద్య ఒక మిథ్యగానే ఉంటుందని చెప్పేసి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న పాఠశాల వ్యవస్థనైతే సమూలంగా మార్చాలి అని చెప్పేసి తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. నర్సరీ నుంచి ఇంటర్ వరకు కూడా ఏవైతే పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒక పర్టికులర్గా కొన్ని సూచనలు చేస్తూ విద్యా కమిషన్ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులు కానివ్వండి, సూచనలకు సంబంధించిన వార్త ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే పంట తడి కంట తడి అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. సాగునీరు లేక పొట్ట దశలోనే వరి పొలాలు ఎండిపోతున్నాయి. సో భూగర్భ జలాలు ఒకవైపు ఎండిపోతున్నాయి, బోర్లు వేస్తున్నప్పటికీ కూడా వట్టిపోతున్నాయి, నీరు పడట్లేదు. దాదాపు 6,000కు పైగా బోర్లు తవ్వినప్పటికీ కూడా ఈ యాసంగి పంటకు సంబంధించి ఎక్కడా కూడా నీటి చుక్క వస్తున్న పరిస్థితి లేదు. ఆయకట్టు రైతులకు కన్నీరే మిగులుతోంది. ఎందుకంటే అటు ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి నిన్న మనం ప్రధానంగా వార్త కూడా చూసాం. SRSP ప్రాజెక్టు సంబంధించి రైతులు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త మనం చూసాం. దీంతోపాటు మరికొంతమంది ఎలాగూ ఎండిపోతున్నాయని చెప్పేసి పశువుల మేత కోసం ఆ పంట పొలాలను విడిచిపెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇంకొక విషయం చూసుకుంటే ఏవైతే సాగునీటి కాలువలు ఉన్నాయి వీటిలో కూడా పూడికి తీత తీయట్లేదు, మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆ ప్రవహించే నీటి శాతం కూడా తగ్గిపోతుంది. దీంతో పూర్తి స్థాయిలో
వచ్చే యాసంగిలో నీటి కష్టాలు తప్పవు, సాగుకు సంబంధించి అయితే ఎలాంటి పరిస్థితి ఉండదని చెప్పేసి ఇప్పటి నుంచే రైతన్నలు లబోదివ్వమంటున్నారు. అటు నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సాగునీటిని అందించి ప్రభుత్వం ఒక వార్త చెప్పాల్సింది, కానీ రైతులకు సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో వచ్చే యాసంగి పంటకు సంబంధించి వరి సాగు వేసుకున్న వాళ్ళకి కాస్త ఇబ్బంది. ఆరుతడి పంటలు వేసుకున్న రైతులకు కొంతవరకు సొంత బోర్లలో నీరు పడితే కనుక వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే తమకు బతికే పరిస్థితి కూడా లేదంటూ రైతన్నులు ఆవేదన వ్యక్తం చేసిన వార్త మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. దీంతో పాటుగా ఇదే ఆంధ్రజ్యోతిలో సెంట్రల్ న్యూస్ కూడా మనకు ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ తర్వాత చూద్దాం. ఇక సాక్షి పేపర్ చూసుకుంటే కనుక ప్రధానంగా కేసీఆర్ను కొట్టింది నేనే, గద్దె దింపింది నేనే అంటూ కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చింది నేనే, నాది ముఖ్యమంత్రి స్థాయి, కేసీఆర్ది మాజీ సీఎం స్థాయి అంటూ కూడా ఆయన మీడియాతో చేసిన ఇష్టాగోష్ఠిలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనం చూసుకోవచ్చు. సో రాష్ట్రానికి సంబంధించి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు, ఈ 15 నెలల పాలనా కాలంలోనే విపరీతమైన విమర్శలు చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఏది జరగొద్దు అన్నట్టుగానే ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. 39 సార్లు కాదు, వీలైతే 99 సార్లు అయినా సరే ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనం కోసం తాను ప్రయత్నిస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి చేశారు. కేసీఆర్కి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే స్థాయే లేదు, ఇంకా ఆయన నేను సమాధానం చెప్పను అన్నంత తీవ్ర స్థాయిలో ఆయన ఆరోపణలు చేశారు. ఇంకొక వైపు బీఆర్ఎస్కు తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదు అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మనం తరచూ చూస్తున్నాం, అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ కూడా. సో దీనికి సంబంధించి ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ కూడా నిన్న మీడియా ఇష్టాగోష్ఠిలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వార్తకు సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు. దీంతో పాటుగా గ్రూప్ 1 మెయిన్స్ మార్కులు విడుదల అని మరో వార్త కూడా కనిపిస్తోంది. సో సబ్జెక్టుల వారీగా వెబ్సైట్లో టీజీపీఎస్సీ ఫలితాలను అయితే ఉంచింది. 562 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏవైనా అభ్యంతరాలు ఉంటే కనుక రీకౌంటింగ్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి విద్యార్థులకైతే అవకాశం ఇస్తోంది. రీకౌంటింగ్ పూర్తయిన తర్వాతనే జనరల్ ర్యాంకింగ్స్ అనేవి రిలీజ్ చేస్తామన్న అంశానికి సంబంధించిన వార్త కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. వీటన్నిటితో పాటుగా హైటెక్ హంగులతో సమీకృత గురుకులాలు, ఇప్పటికే గురుకులాలకు సంబంధించి వస్తున్న కంప్లైంట్స్ మనం చూస్తున్నాం. విద్యార్థుల అదృశ్యమైన కేసులు కానివ్వండి, లేకపోతే అక్కడ కల్పిస్తున్న భోజన మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గురుకులాలకు సంబంధించి ఎలాంటి కొత్త హంగులతో ప్రిపేర్ చేయాలని దానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది. ఇకపైన నాణ్యమైన విద్యతో పాటుగా ఆకట్టుకునే విధంగా భవనాలు కూడా నిర్మిస్తాం. అక్కడ ఎవరైతే ఉండి చదువుకునే స్టూడెంట్స్ అందరికీ అన్ని అవకాశాలు కల్పిస్తాం. అకాడమిక్, డార్మేటరీ, వంట, భోజనశాల భవనాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. వీటితో పాటుగా అత్యున్నత విద్యా ప్రమాణాలు పాటించే అధ్యాపకులు కానివ్వండి, ఇతర సిబ్బంది కానివ్వండి, పూర్తి స్థాయిలో నియామకాలు చేపడతాం. ఒక హైటెక్ హంగులతో కూడిన సమీకృత గురుకులాలను ఏర్పాటు దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన వార్తకు సంబంధించిన అంశాలు ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. దీంతో పాటుగా రియల్ బ్రోకర్లతో రేవంత్ స్కామ్ అనే మరో వార్త కనిపిస్తోంది. కేటీఆర్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఎస్ఐ పైన పరిమితులు విధించి ప్రభుత్వం కొంత రియల్టర్లకు కానివ్వండి, ఎవరైతే కొత్తగా గృహ కొనుగోలు చేయాలనుకుంటున్నారో వీరికి సంబంధించి ఒక కన్ఫ్యూజన్లో పడేసింది అని ఆరోపణలు చేస్తూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీ మరో ఆరోపణకు తెరతీసింది. ఎఫ్ఎస్ఐ పైన పరిమితులు విధించి టీడీఆర్కు డిమాండ్ పెంచే కుట్ర జరుగుతోంది అని చెప్పేసి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, మరీ ముఖ్యంగా 4 రియల్టర్లతో కలిసి రేవంత్ రెడ్డి భారీ కుంభకోణానికి తెరతీశారు అన్న వార్త అయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. దీనిపైన ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో అటు సిబిఐతో విచారణ జరిపించాలని కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించిన వార్త అంటే వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణాన్ని తెరలేపుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వార్త మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఇంకా ఈనాడులో చూసుకుంటే కనుక ప్రణయ్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు అంటూ కూడా వార్త మనం చూసాం ఆల్రెడీ. ఇక నమస్తే తెలంగాణలో చూసుకుంటే అన్నదాతకు ఎన్ని వెతలో అన్న అంశాన్ని ప్రధానంగా బ్యాన్ రైటంగా తీసుకొని ప్రచురించారు.
అన్నదాతకు ఎన్ని వెతలో. సో ప్రతి జిల్లాలో కూడా ఒకటే పరిస్థితి కనిపిస్తోంది. యాసంగి పంటకు సంబంధించి సాగునీటి విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది అనే వార్త మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సో నమస్తే తెలంగాణలో 15 నెలల్లో రేవంత్ సర్కారు చేసిన అప్పు 1,52,000 కోట్లు అంటూ కూడా ఆ డిజిట్ను ప్రచురిస్తూ కూడా ప్రధాన బ్యాన్ రేయడం అనేది నమస్తే తెలంగాణలో చూసుకోవచ్చు మనం. సో రాష్ట్రంలో సాగుకు సంక్షోభం ఏర్పడింది. సంక్షోభం దిశగా సాగు వెళ్తోంది. చక్రబంధంలో ప్రస్తుతం రైతన్న చిక్కుకున్నాడు. అటు ఎస్ఆర్ఎస్పికి సంబంధించి కానీ నాగార్జున సాగర్కి సంబంధించి కానివ్వండి ఇబ్బందులు పాలవటం తప్పిస్తే వేరే పరిస్థితి అయితే లేదు. సో రైతన్నలకు సంబంధించి ఇటు రైతు భరోసా వాటి విషయంలో ఒక క్లారిటీ లేదు. వీటితో పాటుగా ఇప్పుడు సాగునీటికి కూడా సకాలంలో ఇవ్వకపోతే రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రశ్నించారు. దీంతో పాటుగా మద్దతు ధర కోసం అటు పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వార్తకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. దీంతోపాటు టీడీఆర్లో రేవంత్ భారీ స్కామ్, ఇందాక మనం చెప్పుకున్న స్కామ్కి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. ఇక కాంట్రాక్టర్ల జేబులోకి రైతు భరోసా అనే మరో వార్త కనిపిస్తోంది. రైతు భరోసా కోసం విడుదల చేసిన నిధులు పెండింగ్ బిల్లులు అన్నీ కూడా దారి మళ్ళీపోతున్నాయి, కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయంటూ కూడా రైతన్నలు అయితే లబోదిబం అంటున్నారు. రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు కూడా జమ అయిన సొమ్ము కేవలం 1,800 కోట్లు మాత్రమే. దీనికి సంబంధించి మిగిలిన 1,700 కోట్ల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాంట్రాక్టర్ల బకాయిల కోసం చెల్లించేస్తున్నారా అన్న ఒక ఆవేదన కూడా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. వీటితో పాటుగా సెంట్రల్ పరంగా చూసుకుంటే కనుక నేషనల్ వైడ్ న్యూస్ చూసుకుంటే నిన్న పార్లమెంట్లో అయితే కీలక అంశాలు తెర మీదకి వచ్చాయి. అటు హిందీపై మాటల యుద్ధం అంటూ కూడా ఒక వార్త మనం చూడొచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన ఆరోపణలకు సంబంధించి డిఎంకే చేపట్టిన నిరసనకు సంబంధించిన వార్త మనం చూసుకోవచ్చు. సో ఎక్కడైతే హిందీని పూర్తిగా వ్యతిరేకిస్తోంది తమిళనాడు ప్రభుత్వం మొదటి నుంచి కూడా, సో విద్యార్థులను నాశనం చేస్తున్న దిశగా తమిళనాడు సర్కారు వెళ్తోంది అంటూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాని చేసిన ఆరోపణలకు సంబంధించి కొంత లోక్సభలో అయితే రసాబస నెలకొంది. దీనిపైన మంత్రిదంతా కూడా అహంకారపూరిత ధోరణిలో వెళ్తున్నారంటూ కూడా ప్రధాని వ్యాఖ్యలు చేశారు. దీనిపైన తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎక్కడైతే జాతీయ విద్యా విధానం పైన ఈ లోక్సభతో పాటుగా బయట కూడా మాటల యుద్ధం అయితే నడిచింది. త్రిభాషా సూత్రం పేరుతో కేంద్రం అయితే రాష్ట్రాలపైన బలవంతంగా హిందీని రుద్దేందుకైతే ప్రయత్నిస్తోంది. దీనికి చెందిన ప్రయత్నం ఆపాలి అంటూ కూడా గతం నుంచి తమిళనాడు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తోంది. మళ్ళీ అదే అంశం తెర మీదకి వచ్చింది. సో ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపైన కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సో కావాలనే రాజకీయం చేస్తున్నారు అంటూ కూడా కేంద్ర మంత్రి